అమెరికా దేశంలో ఒక ఊరుంది. ఆ పేరు వినగానే గుండెల్లో వణుకు పుడుతుంది. ఆ ఊరు పేరే సెంట్రాలియా. చూడడానికి ఆ ఊరు హాలీవుడ్ హారర్ సినిమాలో నిర్మానుష్యంగా, క్షుణ్ణంగా, భయానకంగా కనిపిస్తుంది. అక్కడ ఒక జీవుడైనా కనిపించడు. ఎందుకంటే దశాబ్దాల నుండి మంటలు రగులుతూనే ఉన్నాయి. 1962లో ప్రారంభమైన అగ్ని ప్రమాదం ఇప్పటికీ ఆరిపోలేదు. కానీ ఈ మంటల వెనుక దాగి ఉన్నది అగ్ని కాదు, హత్యలు, శాపాలు, భూతాల మిస్ట్రీల మేడవింపు. నిజంగానే ఇది అమెరికాలో శాపగ్రస్తమైన భూమి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో చిన్న పట్టణం సెంట్రాలియా. ఆ పట్టణంలో 1960 నుండికి ముందు అంతా సాధారణంగానే ఉండేది. 1860వ దశకంలో నిర్మించబడిన ఈ పట్టణంలో అప్పుడు దాదాపు 2700 మంది నివసించేవారు. సెంట్రాలియా పట్టణ భూభాగంలో బొగ్గు నిల్వలు బాగా ఉండడంతో అక్కడ మైనింగ్ కార్యకలాపాలు మొదలయ్యాయి. 1865లో ఈ ఊరు పేరు సెంట్రల్ విల్లేగా నామకరణం జరిగింది. అయితే సెంట్రల్ విల్లే అనే పేరుతో సమీపంలోని జైలికల్ కౌంటీలో మరో పట్టణం ఉండడంతో పోస్టల్ శాఖ వారు తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ప్రభుత్వం ఈ ఊరు పేరుని సెంట్రాలియా అని మార్చింది. అయితే సెంట్రాలియా పట్టణంలో చాలా మందికి ఉపాధి దొరికింది. అక్కడ బొగ్గు మైన్లలో పనిచేయడానికి దూర ప్రాంతాల నుంచి జనం వచ్చి అక్కడే స్థిరపడిపోయారు. అమెరికాలో గ్రేట్ డిప్రెషన్ లాంటి భారీ ఆర్థిక సంక్షోభం వచ్చిన సమయంలో దేశవ్యాప్తంగా చాలా బొగ్గు గనులు మూతబడిపోయాయి. కానీ సెంట్రాలియన్ మైన్స్ మాత్రం యథావిధిగా పనిచేశాయి. దానికి కారణం ఆ మైన్స్ ని తమ అదుపులోకి తీసుకున్న మాలీ మైగర్స్ అనే ఐరిషా సీక్రెట్ సొసైటీ. ఈ మాలీ మైగ్రెంట్స్ చాలా విచిత్రంగా, ఆసక్తికరంగా ఉండేవారు. వారు చేతబడు లాంటివి చేసేవారని ప్రచారంలో ఉంది. మాలీ మైగ్రెంట్స్ సభ్యులే సెంట్రాలియా పట్టణ వ్యవస్థాపకుడిని 1860వ దశకంలో హత్య చేసి అక్కడున్న మొత్తం మైన్స్, ఇతర సంపదను హస్తంగతం చేసుకున్నారని స్థానికులు చెప్తుంటారు. కానీ ఆ తర్వాత కూడా ఈ మాలీ మైగర్స్ సీక్రెట్ సొసైటీ వారు చాలా తక్కువ వేతనానికి కూలీలతో పని చేయించేవారని, ఎదురు తిరిగిన వారిని హత్య చేసి మైన్స్ లోపలే పాతి పెట్టారని కథలుగా చెప్పుకుంటున్నారు. మరి ఈ క్రమంలో 1962లో ఎవరు ఊహించనిది జరిగింది. ఆ సంవత్సరంలో బొగ్గు గనులో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. మరి ఈ ప్రమాదంలో ఎంతమంది చనిపోయారన్న విషయాన్ని మాలీ మైగర్స్ సభ్యులు బయటికి రానివ్వలేదు. కానీ ఆ అగ్ని ప్రమాదం ఎప్పటికీ ఆరని మంటలుగా మారుతుందని వారు అస్సలు ఊహించలేదు. దీంతో సెంట్రాలియా మొత్తం దహించుకుపోయింది. అక్కడ నివసిస్తున్న వారంతా ఇల్లు ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అగ్ని మంటలు తీవ్రతమవుతుండటంతో ప్రభుత్వం దిగొచ్చింది. మంటలు ఆర్పేందుకు చాలా ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ ఆ మంటలు మాత్రం ఆరిపోలేదు. 63 ఏళ్ల పాటు ఆ రగులుతున్న మంటలను ఆర్పేందుకు ప్రభుత్వం అప్పటికే $7 మిలియన్ ఖర్చు పెట్టింది. ఓపిక లేక అలాగే వదిలేసింది. అమెరికా పర్యావరణ రక్షణ శాఖ ప్రకారం సెంట్రాలియా భూభాగంలోని మంటలు అలాగే వదిలేస్తే మరో 100 సంవత్సరాల నుంచి 250 సంవత్సరాల వరకు రగులుతూనే ఉంటాయి. దీని అంతటికీ కారణం భూభాగంలోని నాక్సియస్ గ్యాస్లని నిపుణులు తెలిపారు. కానీ సాధారణ ప్రజలు మాత్రం ఆ బొగ్గు గనుల్లో హత్య చేయబడిన కూలీల ఆత్మలే ఈ ఉపద్రవానికి కారణమని నమ్ముతున్నారు. అయితే గత దశాబ్ద కాలంగా సెంట్రాలియా మంటల తీవ్రత తగ్గడంతో అక్కడికి పర్యాటకులు వెళ్తున్నారు. కరోనా సమయంలో మాత్రం ప్రభుత్వం ఆ ప్రాంతంలో పర్యటించకూడదని ఆంక్షలు విధించింది.